నమస్తే అప్సన్ రాజేష్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. సార్, ఏదైతే నిన్న వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం జరిపారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ ని అడ్రస్ చేస్తూ మాట్లాడారు. సో అక్కడ కనుక మీరు ఆద్యంతంగా గమనించినట్లయితే అక్కడ మొత్తం పాత బ్యాచే ఉన్నారు. నందిగాం సురేష్ గాని, సజ్జల రామకృష్ణారెడ్డి గాని, సో వాళ్ళే ఉన్నారని చెప్పుకోవచ్చు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నెక్స్ట్ 3 ఇయర్స్, నెక్స్ట్ 4 ఇయర్స్ తర్వాత మేమే అధికారంలోకి వచ్చేది, కూటమి పరిపాలన గురించి మాట్లాడడం జరిగింది. సో దానిపైన మీరు ఏమంటారు సార్? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అదే అంటారు, నెక్స్ట్ వచ్చేది మేమే 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 అని అంటారు. దానిపైన మీరేమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవంగా అసలు వారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించే అవగాహన లేదు. ఓకే. ఆవిర్భావ దినోత్సవం గురించి అవగాహన ఉన్నట్లయితే ఆయన మొట్టమొదటిగా చేస్తుండాల్సింది, ఇంత ఘోర ఓటమి ఎదుర్కొ ఎదురై ఉన్న నేపథ్యంలో తన శ్రేణులు మోరల్ గా ఒక రకంగా డిమోరలైజ్ అయిపోయిన నేపథ్యంలో తన తన శ్రేణుల్లో మనోధైర్యం నింపడానికి, తన నాయకుల్లో ధైర్యం నింపడానికి ఆయన ఈ సందర్భంగా చాలా ఘనంగా ప్లేన్ రైడ్ నిర్వహించడానికి ప్రయత్నం చేసి ఉండేవారు. ఓకే. ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీ గెలుపోటములతో సంబంధం లేకుండా ఒక్క కరోనా సమయంలో తప్పించి ప్రతి సందర్భంలో కూడా వారి పార్టీ ప్లేన్ రైడ్ నిర్వహిస్తూ ఉంటారు. అలాగే రేపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా జనసేన పార్టీ కూడా 10 సంవత్సరాల కాలం పూర్తవుతున్న సందర్భంగా వారి పార్టీ ప్లేనరీ కూడా రేపు నిర్వహించబోతా ఉన్నారు, అవును. జైకేతనం అనే పేరుతోటి. మరి వైసీపీ పార్టీ ఎందుకని ఇంత ఘోరవాటం ఎదురైనప్పుడు, తన శ్రేణులు కకావికలు అయిపోతా ఉన్నప్పుడు, తన నాయకులు తను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నప్పుడు, మనం బలంగా ఉన్నాం, మనం ఇంటాక్ట్ గా ఉండి తీరాలి, ప్రభుత్వంతో పోరాడుదాం, మళ్ళీ తిరిగి 4 సంవత్సరాల్లో మనకు అధికారం వస్తుంది అని చెప్పని పార్టీ నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా తన శ్రేణుల్లో ధైర్యం నింపాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పేలవంగా 4 గోడల మధ్యలో కేవలం ఒక జెండా ఆవిష్కరణతోటే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ముగించారు. అంటే పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి తన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పట్ల కూడా కన్సర్న్ లేదు. కనీసం కొంత ఖర్చు పెట్టి శ్రేణులకు ఒక ఘనమైన ప్లేనరీ నిర్వహణ పట్ల కూడా ఆయనకి బాధ్యత లేదనేది నిన్నటి ఆ జెండా వందన కార్యక్రమంతో ఆయనకు రుజువు చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 3 సంవత్సరాల తర్వాత అధికారం వస్తుందా, 4 సంవత్సరాల తర్వాత అధికారం వస్తుందా, లేదు ఈయన కొత్తగా ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే ఢిల్లీ వెళ్ళి అక్కడ నేషనల్ మీడియా ముందు అసత్య కథనాలతోటి రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయి, నెల రోజుల ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన డిమాండ్ చేసిన నేపథ్యం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తనకి పదవీ గండం ప్రజలకు కల్పించడాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోవటంలా, ఆ పదవికి తాను హక్కుభుక్తంగా పెట్టి పుట్టానని ఫీల్ అవుతా ఉన్నాడు, శాశ్వతంగా ఆ పదవి నాదని ఫీల్ అవుతున్నాడు. కాబట్టి ఆయన పదే పదే 30 సంవత్సరాల అధికారంలో ఉంటాను, వైనాట్ 175 అని చెప్పనే పకటకల్లగన్నాడు. తన పార్టీకి కూడా తానే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటింపజేసుకున్నాడు. చివరికి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఆక్షేపణ రీత్యా తర్వాత దాన్ని మళ్ళీ మాట వెనక్కి తీసుకొని లేదు లేదు అటువంటి ప్రతిపాదన మా దగ్గర లేదు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ కి తెలియజేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 3 సంవత్సరాల్లో మనం అధికారంలోకి వస్తా ఉన్నాం, ఈ మాటలన్నీ 2019కి ముందు ప్రజలు విశ్వసించారు, వాళ్ళ శ్రేణులు కూడా నమ్మారు, ఆయన వెనక ర్యాలీ అయ్యారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దశాబ్ద కాలం తర్వాత తాను ఇప్పుడు కొత్తగా పరిచయం చేసుకోవసల్లా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 2014 నుంచి 19 వరకు ఆయన చూశారు, పార్లమెంటు సభ్యుడిగా 2009 నుంచి 14 వరకు ప్రజలు చూశారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2019 నుంచి 24 వరకు ప్రజలు ఆయన చూస్తున్నారు. ఆయన సామర్థ్యం ఏంటి, ఆయన పోరాట పటిమ ఏంటి, ఆయన విషయ పరిజ్ఞానం ఏంటి, ప్రజల పట్ల ఆయనకున్న కన్సర్న్ ఏంటి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఆయనకున్న నిబద్ధత ఏంటి, పార్టీ నిర్వహణలో ఆయనకున్న నిజాయితీ ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి 150 స్థానాల నుంచి 11 స్థానాలకు ఆయన పరిమితం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరొకసారి కనీసం తన శ్రేణులకి మనోధైర్యాన్ని కూడా ఇవ్వలేని ఒక నిస్సహాయ నాయకుడిగా తాను నిరూపించుకున్నాడు. నిన్న ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహణ చేశాడు. మరి అదే రోజున విజయసాయి రెడ్డి గారు ఒక కీలక ప్రకటన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తాను సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయిలో లేడు, చెప్పుడు మాటలు విని నిర్ణయాలు చేస్తా ఉన్నాడు,
అవును. నమ్మకస్తులు ఎవరు అనేది పార్టీలో తనకి తానుగా ఒక నిర్ణయం తీసుకునే స్థితిలో లేడు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫెయిల్యూర్ లీడర్ అని చెప్పిన వాళ్ళ శ్రేణులు నిర్ధారణ చేస్తా ఉన్నాయి. మీరు నేను చెప్పడంలా అవును. పార్టీ నాయకుడిగా కూడా సమర్థవంతమైన నాయకుడు కాదు అని చెప్పని వాళ్ళ శ్రేణులు నిర్ధారణ చేస్తా ఉన్నాయి. ఇటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎటువంటి ఆర్పాటపు ప్రసంగాలు చేసినా నిన్న ఆయన చెప్తా ఉన్నారు, నిన్న జరిపిన యువత పోరు చంద్రబాబు నాయుడు గారికి తొలి హెచ్చరిక అంటున్నారు. వాస్తవంగా ఆయన డిసెంబర్ లో ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన 3 ధర్నాలు, మొట్టమొదట రైతు సమస్యల మీద, రెండోది విద్యుత్ ఛార్జీల పెంపు మీద, అలాగే నిన్న జరిగిన యువతకు సంబంధించిన సమస్యల పట్ల వ్యక్తం చేసిన పోరు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రభుత్వానికి ఇచ్చిన హెచ్చరిక కాదు, ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన హెచ్చరిక అది. ఎందుకంటే యువత పోరు పేరిట ఇచ్చిన పిలుపుకి ఏ యువత స్పందించలా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వీడియో ఫుటేజ్లు ఉన్నాయి. ఇవాళ ఏ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా నిరసన కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పని ఎక్కడా యువత స్పందించిన దాఖలా లేదు, యువత పార్టిసిపేట్ చేసిన దాఖలా లేదు, యువతకు సంబంధించిన సమస్యలు అడ్రస్ చేసిన దాఖలా కూడా లేదు. కేవలం అంటే కేవలం పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వారి స్థానిక నాయకులు, వారి ద్వారా సమీకరించబడ్డ కొద్దిపాటి వారి స్థానిక నాయకత్వం మాత్రమే పోలపోయారు. ఏ ఫోటో అయినా చూసుకోండి, మీరు ఏ వీడియో ఫుటేజ్ అయినా చూడండి, విద్యార్థులు వాళ్ళ ఛానల్స్ లో యువత పోర్ అనేది సక్సెస్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఇదే మీ హెచ్చరిక, ఇది ఆరంభం మాత్రమే అని వాళ్ళ అనుకూల మీడియాలో ప్రచురిస్తున్నారు. అంటే వాళ్ళ అనుకూల మీడియాలో అవి ప్రచురించక ఫెయిల్ అయిందని చెప్పని వాళ్ళు రాసుకుంటారా? వాళ్ళ మీడియా పెట్టుకున్నదే అందుకు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇవ్వడం కోసం వాళ్ళ మీడియా పెట్టుకున్నారు. వాళ్ళ సొంత హ్యాండిల్స్ లో అద్భుతం అమోఘం అని చెప్పని స్తుతించుకోక, మా ప్రయత్నం ఫెయిల్ అయింది, మాకు యువత నుంచి స్పందన రాలేదు, మా డిమాండ్ ని యువత పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పని వాళ్ళు ఎందుకు చెప్పుకుంటారు? కాబట్టి ఇక్కడ వారు ఏం చెప్పుకుంటున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని వారికి కితాబు ఇవ్వడానికి మనం ఇక్కడ సిద్ధంగా లేము. ఇవాళ రాష్ట్ర స్థాయిలో వ్యక్తమైన స్పందన, అసలు ఇప్పుడు ఈ ఫీజు బకాయిలు పెట్టింది ఎవరు, ఈ ఫీజు బకాయిలు ఎంత అక్యుములేట్ అయి ఉన్నాయి, ఎవరి కాలంలో చెల్లించాల్సిన బకాయిలు పట్ల ఎవరు ఇప్పుడు నిరసన తెలియజేస్తున్నారు అనేది అవగాహన లేనంతటి అమాయకులు ప్రజలు కాదు. ప్రజలకు ఆ స్పష్టత ఉంది కాబట్టి మొన్నటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి కీలకంగా దోహదం చేసిన యువతే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కూడా దోహదం చేశారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రాష్ట్రంలో అత్యంత వంచనకు గురైన వర్గం యువత. ఇవాళ ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన వాగ్దానం కానీ, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పిన వాగ్దానం కానీ, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని చెప్పిన వాగ్దానం కానీ, 13 జిల్లాలని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తానని చెప్పిన వాగ్దానం కానీ, వలసల్ని ఉపాధి కల్పిస్తానని చెప్పిన వాగ్దానం నేపథ్యంలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటాక్ట్ గా ఉన్నారు యువత. ఆ రోజు చాలా కీలకంగా దోహదం చేసింది కూడా ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారితో పూర్తి చూసుకున్నప్పుడు ఇతను ఒక 22 సంవత్సరాల వయసులో చిన్నవాడు కావడంతో యంగర్ జనరేషన్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. కానీ 5 సంవత్సరాల పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు చూసిన తర్వాత ఆయన వల్ల వంచనకు గురైన యువత, వారి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరిగారు. కాబట్టి 2019 నాడు ఆయనకు పోలైన ఓట్లతో కంపేర్ చేసినప్పుడు 2024లో 50 లక్షల ఓట్లు ఆయన కోల్పోవడం జరిగింది. ఇది 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల నుంచి వ్యక్తమైన స్పందన. ఆ స్పందనకి కొనసాగింపుగానే మొన్న 27వ తారీఖు గుంటూరు, కృష్ణా అండ్ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా ప్రజల స్పందన మనకు అర్థమైంది, విద్యావంతుల స్పందన ప్రత్యేకంగా మనకు తెలిసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయో లేదు జగన్మోహన్ రెడ్డి గారు వారి వైఖరి మార్చుకోకుండా ఇంకా ఇదే విధమైన అసంబద్ధమైన ప్రచారాలతోటి, అసంబద్ధమైన నిరసన కార్యక్రమాలకి పిలిపివ్వడం ద్వారా వారి వైఫల్యాన్ని ప్రజల్లో మరొకసారి వారే చర్చనీయాంశం చేసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్ మా ఐకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.